May 16th, the world is going to see our film, and film చాలా బాగా వచ్చింది. సో ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. కాంట్ వెయిట్ టు ఆడియన్స్ టు వాచ్ ద ఫిల్మ్. యా నిజమే. అందులో క్రైమ్ థ్రిల్లర్ అంటే మేము కూడా అంతే ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ అభిరామి గారితో మొదలు పెడదాం. ఫస్ట్ టైటిల్. ఎస్. సో 11 అన్నారు కాబట్టి అది డోర్ నంబరా, రోల్ నంబరా, లేదంటే జరిగిన మర్డర్స్ నంబరా, లేదంటే ఏం నంబర్ అది? అది చెప్తే అడిగారు మీరు. ఐ నో, అది చెప్తే స్టోరీ తెలిసిపోతుంది కదా. ఓకే. సో ఏమైనా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి అ డోర్ నంబర్, ఇట్ కుడ్ బి మంత్, ఇట్ కుడ్ బి 11, ఇట్ కుడ్ బి ఐ డోంట్ నో. దాంట్లో కూడా ఒక చిన్న క్లూ ఉంది. ఆ 11 అన్న సూచకం అది పెడితే మంచి జరుగుతుందని అని చెప్పారండి. లేదంటే 11 థియరీ అని ఒకటి ఉంది. సో 11 గురించి మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్ళినా మనకి 11 కనిపిస్తుంది. అలాంటి ఒక సైకలాజికల్ థియరీ కూడా ఉంది. డెస్టినీ కదండి. నేను షూట్ చేసేటప్పుడు నిజంగా నాకు 11 కనిపించాయి. అది చెప్పింది కరెక్ట్ గా. కావాలంటే మా డైరెక్టర్ అడగని చెప్తారు ఏదైనా ఇంటర్వ్యూస్ లో. బట్ షూట్ చేసేటప్పుడల్లా మాకు ఆ 11 నంబర్ బుక్ రూపంలో లేకపోతే ఆర్ట్ వర్క్ లో ఏదో ఒక దగ్గర అంతెందుకు ఒక ఇల్లు కాల్చామన్నమాట. మీ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూస్తే ఇల్లు కాల్చేసాం, ఆ ఫైర్ అంతా ఉంది. చాలా మంది అడిగారు, బా ఫస్ట్ షాట్ లో డైరెక్టర్ 11 అనేది చాలా బాగా కనిపిస్తుంది ఆ ఫైర్ నుంచి అంటే డైరెక్టర్ అడిగా, లోకేష్ ఎలా లోకేష్ అంటే, సార్ అది నేనేం చేయలేదు సార్, అలా వచ్చేసింది సార్ అన్నాడు. నేనేం చేయలేదు సార్, అలాగా వచ్చేసింది సార్ అన్నాడు. చూడండి అదే. సో మొత్తానికి పంచభూతాలు కూడా మీకు అలా సహకరించాయంటారు. సరే, చెప్పారు అందులో ఒకటే కదా. సో డెఫినెట్లీ అందులో 11 వచ్చింది అంటున్నారు కాబట్టి అది కూడా అలా సహకరించింది అంటే. మరి శశాంక్ గారి దగ్గర కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఆయన కూడా అదే ఆన్సర్ చెప్తారా లేదా ఈ 11 గురించి? అంటే నడుచుకుంటూ వెళ్ళి చేస్తాం కదండి, అందుకే 11 చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చారు. బట్ ఫైనల్ గా ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే May 16th వరకు మనం వెయిట్ చేయాల్సింది. సినిమాకి కార్ లో రండి, బైక్ లో రండి, బస్ లో రండి, ఆటోలో రండి, నడుచుకుంటూ రండి, మీ ఇష్టం. 11 చూడండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అభిరామి గారు, చెప్పవే చిరుగాలి అప్పటి నుంచి కూడా వి ఫాలో యూ. అండ్ మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ఎంచుకున్నారు అంటే చాలా క్లాసీగా కనిపిస్తారు. మరి ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన అంశం ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ అంశం ఇస్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. లోకేష్ హీస్ అ న్యూ డైరెక్టర్, బట్ నాకు స్టోరీ చెప్పే టైంలో ఐ ఆస్క్డ్ హిమ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు నా క్యారెక్టర్ బియాండ్ మై క్యారెక్టర్ నాకు ఇంకొక 2-3 క్యారెక్టర్స్ నచ్చింది. నేను అడిగాను అతనికి, నేను ఈ క్యారెక్టర్ చేయనా, కెన్ ఐ డూ దాట్? సో ఐ రియల్లీ లైక్డ్ ఆల్ ద క్యారెక్టర్స్. సో దెన్ హీ సెడ్, నాకు ఒక 2 days టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను అని చెప్పారు. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ నో టు మీ. నో మ్యామ్, ఐ విల్ ఓన్లీ ప్రిఫర్ యూ డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. సో I could see the movie as he was narrating it to me. So that was really నాకు impress చేసిన విషయం. And it also gives me, నేను చేసిన క్యారెక్టర్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం there's ఎక్కువ I cannot reveal, but there are 2 elements that are very different from what I have done. 2 elements. That is also 11. ఇది కూడా మళ్ళీ 11. అదే థింగ్స్ అని రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకొకసారి మాట్లాడితే నేను చెప్తాను. నేను ప్రతి ఆన్సర్ తర్వాత నా క్లోజ్ కెమెరా చూసి వెయిట్ చేయండి May 16th వరకు, అప్పుడు తెలుసుకోండి అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అటువంటి ఆన్సర్స్ వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు శశాంక్ గారి దగ్గరకు వెళ్ళిపోదాం. మీరు హీరోగా కనిపించే విలన్ గా కనిపించే హీరోనా? ట్రైలర్ చూసిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ లో పెట్టేశారు మమ్మల్ని. సో మీ రోల్ ఎలా ఉండబోతుంది? మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి? నేను మర్చిపోయాను నేను ఏం చేశానండి. అది బెస్ట్ అండి చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా అక్కడ మా డైరెక్టర్ ఇక్కడ లేరు, ఆయన అక్కడ ఏదైనా చెప్పేసాను అనుకోండి, అక్కడ ఆయన టెన్షన్ పడతారు. సో యాక్చువల్లీ సీరియస్ గా నేను మర్చిపోయానండి ఏం చేశాను. మర్చిపోయాను. నేను ఇప్పుడు నెగటివా పాజిటివా ఏమో ఆయనకి ఏమైనా గుర్తుంటే అడగండి. ఆయన కూడా మర్చిపోయారు. నవీన్, మీకేమైనా గుర్తుందా? ఏదో అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ అంటే ఆ పోస్టర్ లో పెట్టారని ఉన్నానండి. యాక్చువల్లీ నేను ఉన్నానో లేదో కూడా తెలియదా ఏంటి? అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. అండ్ ఒక తెలుగు షాట్ అయిన వెంటనే తమిళ షాట్ చేయాలి. మా డైరెక్టర్ అంటే చాలా ప్రిసైజ్ గా ఉంటారు. ఆ న్యూఆన్సెస్ గురించి అయినా కానీ, లేకపోతే ఎక్స్ప్రెషన్ అయినా కానీ, ఏదున్నా చాలా కూల్గా వస్తాడు. సార్
అది ఎందుకు అని అడిగితే ఒకే ఒక్క మాట మనం వీ వుడ్ హావ్ సెడ్ సంథింగ్ ఎల్స్. ఆ ఒక్క మాట కోసం ఇంకొక షాట్ ప్లీజ్ సార్. సో మొత్తం కెప్టెన్ కూల్ అన్నమాట. కూల్ బట్ వెరీ పర్టికులర్ అబౌట్ అండ్ అందరికి ఇలాగే చేశారు. ఫస్ట్ డే పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చారు. ఇట్స్ లైక్ అ బూట్ క్యాంప్. యు ఎంటర్ అండ్ సెటిల్ అయిపోతారు. You are settled for it. Then all the film will be smooth for him. బట్ ఫైనలీ మీరు చెప్పినట్టుగా ఇంతమంది యాడ్ అవ్వడం, కథ ఎలివేట్ అయింది అంటున్నారు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాల్లాగా అయితే కనిపిస్తున్నాయి 11కి. సో మళ్ళీ చెప్తున్నా, వీ హ్యావ్ టు వెయిట్ టిల్ May 16th అనమాట. అండ్ ఇప్పుడు కిరీటి దగ్గరికి వెళ్ళిపోదాం. కిరీటి గారు, ట్రైలర్ లో ఇదేం లేదండి, ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చాలా ఇన్నోసెంట్ గా చెప్తున్నారు. కాకపోతే ఆ సైకో మీరేనా అని డౌట్ కూడా వస్తుంది ఆడియన్స్ కి. దానికి మీ సమాధానం? ఈయన కూడా మర్చిపోయి ఉంటారు. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆడియన్స్ పట్టేస్తారు నువ్వేనా అని. లేదు, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. నా ఫేవరెట్ యాక్టర్లు అందరూ కూర్చుని అభిరామి గారు ఇట్లా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎన్ని క్వశ్చన్లు అడిగాను, ఇట్లా చేశానంటే చెప్పండి ఇంకా చెప్పండి, ఐ వాంట్ టు నో మోర్ అని. బికాస్ దర్ ఇస్ నో బౌండరీస్ ఇప్పుడు తమిళ్ తెలుగు అలా ఏం లేదు. మొన్న మనం ఆవిడ సరిపోదా శనివారంలో కూడా చూసాము. వీ హావ్ సీన్ హర్ డూయింగ్ ఇట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్. రాసుకున్న దానికి ఎవడు న్యాయం చేయగలడు అనేది చూసుకుని, అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నారని చూసి తీసుకురావడం, గుర్తు పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో, అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వెతికి అట్లా గుర్తు పెట్టుకుని మరి ఆయన అట్లా గుర్తు పెట్టుకుని కాల్ చేయడం అనేది ఇట్స్ we are all thankful for Naveen because like మనోడు చెప్పినట్టు కరెక్ట్ టైం లో గుర్తు రాలేదు అనుకోండి, చుట్టుపక్కల 100 ఆప్షన్లు ఉంటాయి ఆల్రెడీ. సినిమాకి సర్కిల్ మారిపోతుంటారు. మనం అనుకుంటాం అరే మనం చాలా బాగా ఇస్తాం, మళ్ళీ పిలుస్తారు. సినిమాకి సర్కిల్ మారిపోతుంటాయి. సో అలా గుర్తు రావడం అనేది ఇట్స్ అవర్ టైం కి గుర్తు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా టైం కి గుర్తొచ్చి అందరం ఒక సినిమా చేయడం అండ్ ఆల్ ద యాక్టర్స్ వాళ్ళ ప్రాసెస్ గురించి చెప్తుంటే చెప్పండి ప్లీజ్, ఐ విల్ లిజన్, ఓన్లీ లిజన్ అన్నట్టుంది నాకు ఫీలింగ్. అండ్ ఐ రియలీ లవ్ యువర్ వర్క్ మ్యామ్. ఇట్స్ గ్రేట్ టు సీ అండ్ సిట్ విత్ యూ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. అయ్యో ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఒకసారి పనిలో పని ఒక క్వశ్చన్ అడగాలి. 11 అంటే పనిలో పని ఇస్ by the way I wanted to ask you another question. అలా కదండి, ఇప్పుడు ఎలాగో 11 లో మీరు చింపేశారు, మాకు అందరికి తెలుసా విషయం, గ్రేట్ అని. తగ్ లైఫ్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? తగ్ లైఫ్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది June 5th కి థియేటర్ కి వెళ్ళి చూడండి. ఫ్యాన్ మాకు లీక్స్ ఇస్తే 11 ఇంటర్వ్యూ ద్వారా అలా లీక్స్ ప్లీజ్. అభిమానులు కోరుకుంటున్నారు అభిరామి గారి నుంచి ఒక లీక్ వస్తుంది. అవును, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఏమైనా ఒక 11 చూడడం మర్చిపోకండి ఆన్ May 16th ప్లీజ్ ప్లీజ్. I cannot. As an audience, as a fan sitting with you, it's like అడగకుండా ఎలా ఉంటాం? కాదు, ఇక్కడే ఇలా ఉంటే షూటింగ్ లో ఏంటంటే పరిస్థితి? షూటింగ్ లో నేను చెప్తా షూటింగ్ లో పరిస్థితి అసలు అది కాదు. ఇందాక మనోడు చెప్పాడు కదా అందరికి పేజీ డైలాగులు ఇచ్చారని. మాకు చెన్నైలో షూటింగ్ ఉండేది. మొత్తం నా షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకుని నేను వెళ్తుంటే అప్పుడు మనోడు ఎంటర్ అయ్యాడు. వచ్చావా, నీకు ఉంటదిరా, నీకు వేడుమని అంటాడు కదా, నీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఫోన్ చేసేవాడు. భయ్యా ఓకేనా అంటే, నువ్వు తర్వాత ఫోన్ చేయి, నాకు ఇప్పుడు లేదు, ఇప్పుడు బట్టి కొట్టాలి, ఇప్పుడు చాలా ఉంది. బికాస్ ఇట్స్ లైక్ హీఈస్ వెరీ పర్టికులర్, డైరెక్టర్ గారు ఇస్ వెరీ పర్టికులర్. ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేసి రివీల్ చేయొద్దు, జాగ్రత్తగా మాట్లాడండి అని నీట్ గా చెప్తున్నాడు ఎప్పటికప్పుడు. బికాస్ ఇట్స్ వెరీ ప్రిసైజ్ అబౌట్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్. బట్ నిజం చెప్పాలి, వీళ్ళిద్దరూ ఒరిజినల్ క్యారెక్టర్స్ కి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి అస్సలు సంబంధమే లేదు. కంప్లీట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. బట్ ఎవరికి యూ విల్ నాట్ బి ఏబుల్ టు సే దీంట్లో ఎవరు తెలుగు యాక్టర్ ఎవరు తమిళ యాక్టర్ అని మీరు అస్సలు యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెస్. సినిమా ట్రైలర్ లో నిక్టోఫోబియా గురించి మాట్లాడారు. సో అది అర్థమైంది మాకు. కాకపోతే రియల్ లైఫ్ లో కూడా మనకు కొన్ని ఫోబియాస్ ఉంటాయి కదా, అటువంటి ఫోబియా మీకేమైనా ఉందా?
అరక్నోఫోబియా. నాకు స్పైడర్స్ అస్సలు ఇష్టం లేదు, చాలా భయం. బల్లి స్పైడర్ లిజర్డ్ స్పైడర్ సాలిపురుగు. స్పైడర్ మ్యాన్. బల్లిలు అయితే రోజు కనిపిస్తాయి, సాలిపురుగు ఎక్కడ కనిపిస్తాయి? యాక్చువల్లీ నాకు పల్లి చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? బల్లి ఇష్టం దానికి ఏమైనా ఉందా రివర్స్ లో? యాంటోనిమ్, సినోనిమ్. ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఒకరు బల్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే బల్లి స్పైడర్ ని తింటుంది. That's why I love bullies. ఇంటర్వ్యూలో నేను ఎన్ని నేర్చుకుంటున్నానో తెలుసా మీకు? స్పైడర్ ని తింటుందంటే సో ఎన్లైటింగ్. స్పైడర్ అంటే తెలీదా నీకు? బల్లి స్పైడర్ ని తింటుంది. అవును, అందుకని బల్లి ఇష్టం. స్పైడర్ మ్యాన్ బల్లి చూడదు ఐడియల్లీ. అంతే కదా ఇప్పుడు బల్లి. యాక్చువల్లీ ఇది ఒక కొత్త ఐడియా, బాగుంది. యాక్చువల్లీ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీలో మనం బల్లి మ్యాన్ అని ఒక విలన్ ను పెట్టుకోవచ్చు. బల్లి మ్యాన్ అని పెట్టి బల్లి మ్యాన్ అబ్బా ఆల్రెడీ జాంబిలిటీ చేశాం సార్ మేము. బల్లి మ్యాన్ ఏంటి సార్? ప్రశాంత్ వర్మ గారు బల్లి మ్యాన్ అంట అని క్యారెక్టర్ పేరు కూడా చెప్పారు ఆవిడ. సో బేసిక్ గా మీకు స్పైడర్స్ అంటే భయం. ఐ డోంట్ లైక్. యూ డోంట్ లైక్. మరి మీకు శశాంక్ గారు? ఏ ఫోబియా లేదు. ఏం లేదు నిజంగా. అంటే phobia ఉందా? అంటే ప్రాబ్లం అదే. ఏమీ లేకపోవడమే అదే ఫోబియా. ఆ ఫోబియా లేకపోవడం ఒక ఫోబియా. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత నేను ఐ హావ్ ఎ ఫోబియా ఆఫ్ పీపుల్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్. ఐ హేట్ దట్. ఎనీబడి లైక్ దేనిలో అన్న పీపుల్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్ అదొక ఫోబియా. అది అవుతుందా ఫోబియా? ఫోబియా నచ్చదు, ఏది నచ్చదు చెప్తాం కదా. పాములు నచ్చవు నాకు, పాములు ఫోబియా ఉంది నాకు. పాములు కానీ ఏదైనా చూస్తే అసలు నాకు అసలు దాట్ డిస్కషన్ ఏమి ఉండకూడదు. రాత్రిపూట అసలు వి షుడ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ స్నేక్స్ అంటారు. ఎందుకు? I don't know, man. People tell me at my home also they say that don't talk about snakes in the night. సడన్ గా పాము వస్తుంది. I don't know, man. I don't like ante. I just like very creepy. ఇప్పుడు కూడా ఆల్రెడీ తెలియదు. Very creepy. పాములు అంటే నాకు అసలు చిన్నప్పుడు అనకొండ చూసి అయ్యా అనుకోండి. సినిమా Okay. Snakes on the plane. Did you see snakes on the plane? Yeah. Oh, exactly. Zoom the expression, please. Phobia. No, that is a little too much. Everywhere snakes are falling from the plane. That's a little too much. It's creepy. అంత పల్లి వస్తే కూడా నాకు నచ్చదు. బల్లి ఇస్తాం మీకు, బల్లి ఆన్ ద ప్లేన్. అండ్ మీకు? నాకు హైట్స్ అంటే ఇష్టం, అక్కడి నుంచి దూకాలంటే చాలా ఇష్టం నాకు. ఇష్టం కాదు, నా ఫోబియా ఉందన్నమాట. అంటే హైట్స్ ఎక్కడైనా హైట్ లో నించి ఉంటే దూకితే ఎలా ఉంటది, దూకాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. అదొక మేనియా. బట్ ఫోబియా అంటే పర్టికులర్ ఫోబియా ఏం లేదు. మేమిద్దరం ట్రై చేస్తాం నెక్స్ట్ సినిమాలో ఫోబియా ఏదైనా తెచ్చుకో. మనం ఒక పని చేద్దాం. మనం కింద నుంచి సెల్ఫీ దూకండి బాగా. బట్ ఆ భయం పోవడానికి అటువంటివి ట్రై చేస్తానని అన్నారు ఆయన. ఓకే, అండర్స్టాండబుల్. బట్ ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వచ్చేద్దాం. ది ఇమ్మన్ గారు అండ్ ట్రైలర్ చూసినప్పుడు డెఫినెట్లీ ఈ కథకి ప్రాణం లాగా అనిపిస్తుంది మ్యూజిక్. ఎస్పెషలీ ఇలాంటి థ్రిల్లర్స్ అని మాట్లాడుకున్నప్పుడు మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన లెజెండ్స్ లైక్ రజనీకాంత్ గారు లాంటి వాళ్ళకి మ్యూజిక్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మ్యూజిక్ గురించి మీకు ఏమనిపించింది? వాట్ డు యు వాంట్ టు సే? అంటే ఇది చాలా డిఫరెంట్ గా జరిగిందండి. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఒక థ్రిల్లర్ ఫిల్మ్ కూడా చేయలేదంట ఆయన. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ థ్రిల్లర్, డివోటెడ్ థ్రిల్లర్ ఫర్ హిమ్. సో నేను ఫిల్మ్ చూశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ మెయిన్గా రాజా సార్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ సైలెన్స్ అనేది రాజా సార్ చాలా బాగా ఇస్తారు సినిమాల్లో. సేమ్ థింగ్ ఇక్కడ ఇమాన్ గారు లైక్ మ్యూజిక్ కొట్టడానికి చాలా స్కోప్ ఉంది. బట్ హీ అండర్స్టూడ్ ద స్క్రిప్ట్, హీ అండర్స్టూడ్ ద డైరెక్టర్ అండ్ ద క్యారెక్టర్స్. ఎక్కడెక్కడ సైలెన్స్ ఇవ్వాలి అక్కడ ఇచ్చి, ఎక్కడెక్కడ హై ఫర్ ద థ్రిల్లర్ ఎలా కావాలో అలా హీ హాస్ డన్ అ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ తను కూడా చూసారు. యూ కెన్ ఆస్క్ హర్ ఆల్సో బికాస్ షీ కెన్ టెల్ మోర్ ఐ థింక్. ఓకే, అండ్ మీకేమనిపించిందా? ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది బికాస్ తనకు కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. ఫస్ట్ టైం నేను ఈ ఒక జానర్లో పనిచేస్తాను అని. హీస్ యూస్డ్ different types of music. I think he's used like a lot of Western EDM he's used. He's even brought in some dubstep la oka music. The bass line in the movie ekkada
మన హార్ట్ రేట్ ఎక్కడ పైకి వెళ్తుందో అక్కడ బేస్ లైన్ కూడా వెళ్తుంది. The way he has used the bass in the movie, so it's sort of complements. ఎక్కడెక్కడ మనం సీట్ ఎడ్జ్కి వస్తామో అక్కడ the bass is also working in parallel, so it's just it's మీరు సీరియస్ గా చెప్తున్నారా? జెన్యూన్ గా చెప్తున్నా కూడా రియల్లీ ఇట్స్ a great observation. The bass you're talking about. Because you can actually alter your heart rate with baseline. So I don't know if he has used it to increase our heart rate or he has decided ki ikkada heart rate increase avutundi dan kosam nenu ikkada pettanu ani. I don't know if it was ulta or but he's done it in a genius way. Gives a fresh perspective. కాదు, నాకు అభిరామి గారితో మాట్లాడుతుంటే కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తున్నాయి. లైక్ మ్యూజిక్ గురించి నాకంటే ఆవిడ బాగా చెప్తారన్నారు, బట్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చెప్తారు. ఇంతకు ముందేమో బల్లి స్పైడర్ గురించి కూడా కొత్త విషయం తెలుస్తుంది, ఇప్పుడేమో మ్యూజిక్ గురించి కొత్త విషయం తెలుసుకున్నాం. కొత్త విషయాలు తెలుసుకోవడం ఎవరికైనా మంచిదే కదా. వి ఆల్ లెర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. అండ్ ఇప్పుడు మ్యూజిక్ గురించి చాలా కొత్త విషయం, ఇది కూడా చాలా బాగుంది. కాబట్టి మ్యూజిక్ కోసం కూడా ఎదురు చూడాలన్నమాట ఆడియన్స్. అవును, శృతి హాసన్ పాట పాడారు. ఆ లిరిక్స్ రాసింది మా డైరెక్టర్. డెవిల్ ఇస్ వెయిటింగ్ అని చెప్పి ఎలా అనిపించింది ఆ సాంగ్? ఫస్ట్ ఆ లుక్ వాజ్ వెరీ ఈజిప్షియన్ కైండ్ ఆఫ్ లుక్ అండి. ఇట్స్ వెరీ యూనిక్. నోబడీ హ్యాస్ ట్రైడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ ఎ ప్రమోషనల్ సాంగ్. And it was very unique. And it has an international feel, like Egyptian kind of feel, and chala bagundi. And it gives that vibe of the film. Yeah, that's the beauty of it. And A Devil is Waiting edaithe undo, that can be used in so many ways. He used that in so many ways, and it's very exciting for the thriller part of it. So we are all excited to see with the audience how it will be. Wonderful. 11, please watch. అండ్ టాకింగ్ అబౌట్ ద ఫ్రేమ్స్, లైక్ ఎప్పుడైనా కానీ ఒక థ్రిల్లర్ సినిమా అంటే ఒక ఫార్ములాతో వస్తూ ఉంటారు, బట్ ట్రైలర్ చూసినప్పుడు ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్ గా పెట్టినట్టు అనిపించింది. అండ్ మీరేం చెప్తారు సినిమాటోగ్రఫీ గురించి? వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డిఓపి అండి. అసలు కార్తిక్ వాజ్ అమేజింగ్. అంటే ఆల్రెడీ మా డైరెక్టర్ ఆన్ ద టోస్ ఉంటారు ఎప్పుడు, ఆ డైరెక్టర్ కన్నా ఎక్కువ ఆయన. అంటే ఇంకొంచెం చిన్న గ్యాప్ తీసుకొని ఏదైనా వర్క్ చేసినా ఆయన ఆగడు అసలు. కమాన్ లెట్స్ డూ, ఇది కాదు అంటే అది, అది కాదంటే ఇది అని వాట్ బెస్ట్ ఇవ్వడానికి ఆ డైరెక్టర్కి ఉన్న విజన్కి ఇంకా హౌ మచ్ ఐ కెన్ గో అండ్ గివ్ అన్నదే ఆలోచిస్తుంటాడు ఇప్పుడు. అండ్ ఈ వాజ్ స్పాట్ ఆన్ ఆల్వేస్ అండి. సూపర్ ఫాస్ట్ విత్ గ్రేట్ అవుట్పుట్. చాలా అసలు ఈజ్ అన్ అమేజింగ్ అండి. అండ్ ఈ ఫిల్మ్ తర్వాత హీ విల్ గో ప్లేసెస్ ఫర్ షూర్, డెఫినెట్లీ. ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ హీ హాస్ గివెన్, ఫ్రేమ్స్ అనుకోండి, ఏదైనా ఎనీథింగ్, లైటింగ్ అనుకోండి, ఎనీథింగ్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, అమేజింగ్ జాబ్. I've never seen ఒక యాక్టర్ ఇంతలాగా ఒక సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడడం. అండ్ he's also new. He's not done any other. డడ్లీ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు. He has done lot of action films in Hindi. అసిస్టెంట్ గా చేశారు. నాకు తనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే షూటింగ్ ఫస్ట్ డే షూట్ చేసాం. ఫస్ట్ డే ఫుటేజ్ చూసిన తర్వాత లుక్ వితౌట్ డిఐ అవన్నీ చూస్తూనే చాలా బాగుంది. కలర్ గ్రేడింగ్ అన్నీ రాగా ఉన్నా కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది కార్తీక్, చాలా బాగుంది. అంటే సార్ నేను ప్రొడ్యూసర్కి చెప్పాను ఈ సినిమా డిఐ చేస్తే నేను రెడ్ చిల్లీస్లోనే చేస్తాను. అవునా అన్న? అవును సార్ అన్నాడు. సినిమా ఫినిష్ అయిన తర్వాత, మొత్తం షూటింగ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. నా వేరే వర్క్లోనా ఒకరోజు కాల్ వచ్చింది, సార్ ప్రొడ్యూసర్ మన డిఐ రెడ్ చిల్లీస్లోనే చేద్దాం అంటున్నారు సార్ అని. అయిపోయింది. బికాస్ హీ వాజ్ దాట్ క్లియర్ దట్ నా గ్రేడింగ్, నా కలర్ గ్రేడింగ్ అక్కడ టెక్నాలజీతో నేను అక్కడ ఉన్న స్టూడియోలో చేస్తే ద ఫిలిం విల్ ఎన్హాన్స్ మోర్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం విల్ బి గ్రేట్. నా అబ్బాయి ఆ రోజే ఫిక్స్ అయ్యాడు. అంటే యూజువలీ ప్రొడ్యూసర్స్ ఇవ్వరు, ఆలోచిస్తారు. ఏంటి కొత్త కెమెరామ్యాన్ వచ్చి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇంత పెద్ద లైక్ సారీ రెడ్ చిల్లీస్ లాంటి దాంట్లో అడుగుతున్నాడు, ఎందుకు అంత అవసరం అని అడగచ్చు. తన క్వాలిటీ చూసి ప్రొడ్యూసర్స్ కూడా గో ఫర్ ఇట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఫిలిం విజువల్స్ చూస్తే అండి మీకు బడ్జెట్ ఎంత బడ్జెట్లో చేసుంటారు వీళ్ళు అని మీకు ఆ థాట్ వస్తుంది. అండ్ సైకోస్ అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఒక వీక్ పాయింట్ ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతూ ఉంటారు కదా. అది నాతో వై యు లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ షీ ఇస్ లుకింగ్ ఎట్ ఎవ్రీబడీ. సైకో
ఆడ్ పర్సన్ అవుట్. దట్స్ ద ప్రాబ్లం. కాదు మ్యామ్, ఇక్కడ ఎవరిని క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళంతా డీటెయిల్ గా ఏమి చెప్పట్లేదు. మీరే కొద్ది గొప్ప ఏదో కొంచెం కొత్త విషయాలు చెప్తున్నారు కదా. అందుకని You are the teacher. రియల్ లైఫ్ కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయి. ఇప్పుడు అడగండి. సైకో అంటే సో వాళ్ళకి ఏదో ఒక వీక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదో ఒక వీక్ పాయింట్ లో దొరికిపోతారు. బట్ రియల్ లైఫ్ లో మీకున్న వీక్నెస్ ఏంటి? ఇంతకుముందు మేము ఫోబియాస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు వీక్నెస్ గురించి. కొంచెం పాజిటివ్ కూడా బాగా. We have to think about what the weakness is, no? Okay. ఇది కొంచెం సీరియస్ అయిపోతుంది. మా వీక్నెస్ నాకు నచ్చిన పీపుల్సే. అవునా? వాళ్ళే స్ట్రెంగ్త్, వాళ్ళే వీక్నెస్. వాళ్ళే స్ట్రెంగ్త్, వాళ్ళే వీక్నెస్. ఎంత డిప్లొమాటిక్ గా చెప్పారు. How sweet. హౌ స్వీట్. ఓకే, ఇంతకు ముందు మీరు ఇంకోటి చెప్పినట్టున్నారు. అండ్ శశాంక్, మీకు ఫోబియా లేదన్నారు, వీక్నెస్ అటు నుంచి రండి. ఇలా కదా అయిపోయింది ఇక్కడ. పాస్ అంటారా? ఇద్దరిది అయిపోయిందా? అయిపోయింది. మీరే ఇప్పుడు చెప్పేశారు ఆ వీక్నెస్ కూడా. ఏంటి మీరు వినలేదా? చెప్పారు కదా. అదే వీక్నెస్. చెప్పినా వినకపోవడం. అసలు ఏది అడిగినా ఫోబియా లేదు, వీక్నెస్ లేదు, నథింగ్. బేసికల్లీ ఏ దానికి పెద్ద నో 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 ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ అడ్జస్ట్మెంట్. దేనికి పెద్దగా రియాక్ట్ అయిపోవడము లేకపోతే ఫీల్ అయిపోవడము అది చేసే వల్ల ఉపయోగం లేదని నా పర్సనల్ ఫీలింగ్. విజ్డమ్ లేదు, తూటు లేదు, ఏదో అలా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. సీరియస్లీ ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సో సీరియస్లీ. వెరీ గుడ్, వండర్ఫుల్. బట్ దట్ ఈస్ ద వే ఐ థింక్ ఐ కెన్ బి హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. బెస్ట్ ఆన్సర్. అండ్ మీరు కిరీటి? నా దగ్గర వచ్చింది ఇక్కడ. అయిపోయింది అన్నారు అవన్నీ. అయిపోయింది, మా ఇద్దరిది అయిపోయింది. అవునా? అవ్వలేదు బ్రో, ఎప్పుడైపోయింది? వీక్నెస్ నేను జనాలతో టచ్ లో ఉంటాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ బీయింగ్ ఇన్ టచ్ విత్ పీపుల్. ఎప్పటివరకు అక్కడే ఉంటాను. దిస్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, రెగ్యులర్ ఫ్రెండ్స్ తోనే రెగ్యులర్ గా ఐఎమ్ నాట్ దట్ ఇన్ టచ్. ఐ ఫీల్ దట్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ రెస్పాండ్, ఐ రెస్పాండ్, బట్ నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో ఐ థింక్ I should correct that, because especially in the industry what we are in, we should be in touch with people and try to follow up. Or so I'm very bad at in terms of networking, being in touch with, not networking is a very corporate thing, corporate word, but I mean to say that in following up with people, or ela unnaru baunara em tinnaru ee roju em tinnaru అలా అడిగితే ఎవరు టచ్ లో ఉండరు. no, I'm generally saying like I know, I'm just yeah. అండ్ మీరేమైనా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా కథ వినిన తర్వాత? అండ్ మీ సైడ్ నుంచి ఎనీ కాంట్రిబ్యూషన్? లేదు, అంటే కథలో ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే కథ లైక్ తను చెప్పినట్టు తను ఇచ్చిన నరేషన్ 2.5 hours నరేషన్ ఉంది కదా, అక్కడే నేను సినిమా చూస్తాను. ప్రతి క్యారెక్టర్ నాకు గుర్తుంది ఆ నరేషన్ తర్వాత. వీడు మాట్లాడిన ప్రతి విషయం నాకు గుర్తుంది. అంటే ఈ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ మాట్లాడేది. సో తన నరేషన్ అంత స్ట్రాంగ్ ఉంది. తను నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు జస్ట్ కథ చెప్తాను అంతే. చేస్తాడో చేయడో తన ఇష్టం. చాలా కాన్ఫిడెంట్గా వచ్చాడు తన కథ చెప్పాడు. నేనేంటంటే చాలా టైర్డ్గా ఉన్నా, లైట్ బ్యాక్ ఉన్నా. కొంచెం సరే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది, సరే విందాం ఒకసారి చూద్దాం అని విన్నా. ఇంకా సమస్య లేదు, చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది. వండర్ఫుల్, అంత బాగుంది నరేషన్. సో శశాంక్ గారు, ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకుని చేసినటువంటి ఒక సినిమానా లేదంటే ఫిక్షనలా? నో, ఫిక్షనల్ రైట్, వెరీ మచ్ ఫిక్షనల్ అండి. ఫస్ట్ కథ చెప్పినప్పుడు థ్రిల్లర్ అనగానే నేను అదే థ్రిల్లర్ కిల్లింగ్స్ అంటే అదొక టెంప్లెట్లో వెళ్తుంది జనరలీ. సో హౌ వెల్ హీ ఎగ్జిక్యూట్స్ ఈజ్ వాట్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద ఫిల్మ్ వుడ్ బి. రేపు దాని అది ఎంత పెద్ద హిట్ అవుద్ది ఏంటి కూడా దాని బేస్డే ఉంటుంది. బట్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థ్రిల్లర్ ఈజ్ ఓ టెంప్లెట్లో వెళ్ళిన తర్వాత కూడా ఒక పాయింట్ తర్వాత వెళ్ళిన టర్న్ ఏదైతే ఉంటుందో అది వెరీ యూనిక్ అండి. సో దానికే నేను పడిపోయాను యాక్చువల్లీ. అండ్ అది అసలు ఏ థ్రిల్లర్లో ఎక్కడ మీకు రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇమోషనల్ ఇది టు థ్రిల్లర్. ఇట్స్ జస్ట్ నాట్ థ్రిల్లర్, మీరు వాట్ ఎవర్ థ్రిల్ని ఎంజాయ్ చేస్తాం ఆ టైంకి బాగుంది అన్నట్టు కాదు, ఆ ఇమోషన్ కూడా గుర్తుంటుంది. సో ఆ ఇమోషన్ కూడా ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఐ ఫెల్ట్ ఇమోషన్ అండ్ థ్రిల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రేపు ఒక యూనిక్ థ్రిల్లర్ అయితే చూస్తారు ఆడియన్స్ గ్యారంటీగా. వెరీ నైస్. ఓకే, సో నవీన్ గారు, మీ సినిమాస్ అన్నీ కూడా ఒకసారి మేము వెనక్కి తిరిగి చూసుకుంటే
ఎస్పెషలీ అరవింద్ సమేత మా అందరికి బాగా గుర్తుంటుంది అండ్ మీకు ఒక స్పెషల్ రోల్ కూడా ఉండింది ఆ సినిమాలో. మరి ఎన్టీఆర్ గారితో పనిచేయడం అండ్ ఆ సినిమా మీ కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా మీరు భావిస్తారా? ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అండ్ ఎన్టీఆర్ గారి గురించి మేము మాట్లాడారు. 100% ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అప్పుడు దాకా చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు అండ్ ఇట్ డిడ్ంట్ వర్క్. సో దాని తర్వాత మంచి సినిమాలే చేయాలి, మంచి కథలే చేయాలి. అది ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, హీరోగానే చేయాలి, ఇలా ఉండాలి, ఒక యాక్షన్ చేయి, ఒక లవ్ స్టోరీ చేయని చాలామంది చెప్పేవాళ్ళు. కానీ మంచి కథలు వచ్చేవి కావు. సో వచ్చిన మంచి కథని కూడా నేను వదిలేసుకున్నా, ఇంకా మంచి కథ వస్తుంది అని చెప్పి. సో 2.5 years 3 years షూటింగే లేదు, జాబ్ లేదు, ఏం లేదు, గాన్ నేను టోటల్గా. ఇంకా వెనక్కి వెళ్ళిపోవారా అని చెప్పే స్టేజ్ దాకా అంటే ఆలోచించాను, ఏంట్రా ఏంటి పరిస్థితి ఇది, ఇక్కడ దాకా వచ్చి ఇంతవరకు చేసి పేరు గుర్తింపు వచ్చింది, కానీ ఇప్పుడు సినిమాలు లేవేంటి. ఆల్మోస్ట్ 2.5 years అండి, పిచ్చెక్కిపోయింది నాకు. ఆ టైంలో ఒక మేనేజర్ ఫోన్ చేసి, సార్ రేపు షూటింగ్ అండి 3 days రామోజీ ఫిల్మ్స్ ఇట్లా వచ్చారు. షూటింగ్ 3 days ఏంటి భయ్యా, ఎవరు మీరు అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అని పెట్టేశాడు. దాని తర్వాత కాల్ రాలేదు, నేను లైట్ తీసుకున్నాను, ఎవరు చేసి ఉంటారు అనేసి. ఆ సినిమా మిస్ అయ్యేదండి, నేను చేయనని చెప్పేసి పెట్టేశాను నేను. ఆ సినిమా వెళ్ళిపోయింది, ఇంకా నాకు దాని గురించి ఐడియా కూడా లేదు. సునీల్ గారు, యాక్టర్ సునీల్ గారు రాజా రవీంద్ర గారికి ఫోన్ చేసి, ఏంటి మీ వాడు త్రివిక్రమ్ గారు సినిమా చేయనని చెప్పాడంట కదా. ఆయన నాకు ఫోన్ చేసి, ఏంటి ఆ సినిమా మీరు చేయరన్నారు. లేదు సార్, ఎవరో ఇలా ఫోన్ చేశారు సార్, 3 days అన్నారు, ఎవరో తెలియదని పెట్టేశాను సార్. దెన్ త్రివిక్రమ్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారు, దొరికిందిరా. ఐ ఫెల్ట్ నవీన్ ఇది మిస్ చేసుకున్నానికి ఆపర్చునిటీ. ఎంత వస్తుందో, ఎంత ఇస్తారో ఏం ఆలోచించద్దు, జస్ట్ గో. వెళ్ళాను, కథ విన్నాను, ఇమ్మీడియట్ అక్కడి నుంచి అమీర్పేట వెళ్ళాను. కాస్ట్యూమ్స్ నేనే కాస్ట్యూమ్స్ ఏదో సెట్ చేసుకున్నా, రింగ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి ఆయన కనిపించింది, సూపర్ అన్నారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టర్ నాకు వస్తుందో లేదో తెలియదు. చాలా మంది నా పేరు మర్చిపోయారు ఇప్పుడు ఆ సినిమా తర్వాత. అందరూ ఆంధ్ర వెళ్తే, నేను వెళ్తే బాలరెడ్డి అనే పిలుస్తారు. ఏంటబ్బా బాలరెడ్డి, బాగున్నావా, మంచిగున్నానంటే అట్లా ఉండి. సో బాలరెడ్డి అనే క్యారెక్టర్ లైక్ అందాల రాక్షసి సూర్య ఎలా ఫేమస్, అలా బాలరెడ్డి క్యారెక్టర్ అంతా గుర్తింపు ఇచ్చింది. సో ఆ ఫిలిం తర్వాత నో టర్నింగ్ బ్యాక్, టిల్ 11 నో టర్నింగ్ బ్యాక్. అలానే మీ కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.